వదినా, మీ కోడలు అప్పుడప్పుడు కూర్చొని మీతో ముచ్చట్లు పెడతాదా? అసలు నా కోడలు ఏ ముహూర్తం నా వీడియో స్టార్ట్ చేసిందేమో కానీ ఎప్పుడు అసలు ఆ వీడియోలోనే ఆ ఫాలోయర్స్నే వాళ్ళ ఫ్యామిలీ అనుకొని వాళ్ళతో గుసగుస మాట్లాడతానే. అసలు పగలులా రాత్రిలా తిన్నా తాగినా లేచినా కూర్చున్నా ఫోన్ 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 ఇంతే. అసలు ఫోన్లోనే నిమగ్నం. అసలు మన ఇంటికి బంధువులు ఎవరిని వస్తా మాట్లాడింది చూసినావా అంటది. అదే కెమెరా ముందు పెట్టిందంటే మాత్రం బక్క 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 మాట్లాడుతూనే ఉంటది, ఆగనే ఆగదు. ఇప్పుడు అది నిజం అనుకోవాలి, ఇది నిజం అనుకోవాలనా? పోని ఏందిరా ఇది, ఏంది అసలు అని నా కొడుకు నాకు మాట నేనంటే, అమ్మా ఇది ట్రెండ్, అందరు ఇదే చేస్తా అన్నారు, వీలైతే నువ్వు కూడా చెయ్యి. మనం చేస్తే ఇంట్లో పనులు అవుతాయి వదినా. ఇంట్లో ఏమన్నా పండగలు వస్తే చాలు ఆ దేవుణ్ణి అలంకరించేస్తుంది, ఆమె అలంకరించేసుకుంటది, అసలు మొత్తం షూట్ చేసుకుంటుంది, షాప్ చేస్తుంది. పెళ్ళైన కొత్తలో డాన్స్ వేస్తే చూడ ముచ్చటగా ఉండేది. అదే ఇప్పుడు ఏమైనా ఉందా? ఇన్ని సంవత్సరాలైనా బర్రలాగా ఉంటుంది, ఇట్లా ఎగురుతుంది అట్లా ఎగురుతుంది, దాన్నే ఇట్లా ఫోకస్ చేసి ఇట్లా రీల్స్ తీస్తుంది, దాన్ని సోషల్ మీడియాలో ఎత్తుకొని వేసేస్తుంది. ఏమన్నా చెప్తే కదా అసలు ఆ వీడియో మీద ఉన్న ఇంట్రెస్ట్, అసలు ఆ బిడ్డలకి ఏం తినిపిస్తుందో, ఏం పెడుతుందో, వంట ఏం చేస్తుందో, పని ఏం చేస్తుందో, బిడ్డల్ని ఏం చూసుకుంటుందో. ఆ బెడ్రూమ్లోకి పోయి షెల్ఫ్ ఇట్లా ఓపెన్ చేస్తే చాలు, ఏంటమ్మా అన్ని చీరలు అన్ని నగలు అని అడిగితే, అత్తయ్య అవి ప్రమోషన్కి వచ్చాయి, ఏమన్నా నమ్మేలాగా ఉన్నాయా? అన్ని కథలు. నెత్తి మీద కూర్చుంటారు ఇప్పుడు కోడళ్ళు. వాళ్ళమ్మ ఏమన్నా చెప్తుందా అంటే వాళ్ళమ్మ కూడా ఫోన్ చేసి, ఏమమ్మా ఈరోజు వీడియో ఇంకా రాలేదు, ఇంకా అప్లోడ్ చేయలేదా? ఓకే చేసుకోలేదా? వీడియో చేసుకో అని అంటది. ఏమ్మా వీడియో తీసుకున్నావా? ఓ అప్లోడ్ కూడా చేసేసినావా? ఇది ఫోన్ ఎక్కడ ఉండి లైక్ కొడదాం.